హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దాం. టూ వెరైటీ. ముందుగా మనం కంచిపట్టులో సాఫ్ట్ సిల్క్ చూస్తున్నామండి. కంచిపట్టు అండి, ప్యూర్ కంచిపట్టులో సాఫ్ట్ సిల్క్ అనమాట, లైట్ వెయిట్ పట్టు. పళ్ళు 1 మీటర్ ఉంటుంది. ఈ పళ్ళులో కూడా మనకి 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా ఇచ్చారనమాట. ఒక ప్యాటర్న్ చూసినట్లయితే కనుక మనకి పికాక్స్ ఇచ్చారు. పికాక్స్ లో కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూనే మళ్ళీ కూడా ఏంటంటే ఇక్కడ వచ్చి మనకి ఒక చిన్న ఆరెంజ్ కలర్ ఇచ్చారు అనమాట. ఇక్కడ మిడిల్ లోకి వచ్చేవాడికి మంచి రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ పైన ఏంటంటే మళ్ళీ మనకి మంచి గ్రీన్ కలర్ తో మనకి వర్క్ చేశారు. కట్ వర్క్ స్టైల్. కట్ వర్క్ కూడా చాలా వెరైటీగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనకి డిజైన్ చేశారు. దాని తర్వాత చూసినట్లయితే మనకి మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు. సేమ్ డిజైన్ కలర్ అనేది చేంజ్ అయింది అనమాట. శారీ చాలా బాగుంటుంది. నియాన్ పింక్. ఓకే, మొత్తం మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ లోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది, సిల్వర్ అండ్ గోల్డ్ తో. కడ్డీ బోర్డర్ తోనే మనకి ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ ఇచ్చామండి పట్టులోనే. ఈ చిన్న చిన్న వేవ్స్ లాగా జిగ్జాగ్స్ లైన్స్ మొత్తం శారీ అంతా వచ్చేటట్టుగా మనం డిజైన్ చేసాం అనమాట. కింద బోర్డర్ డిజైనర్ బోర్డర్. కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారండి. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పికాక్స్ డిజైన్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే పికాక్స్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి ఇక్కడ అక్కడక్కడ బంచెస్ మోడల్ లో ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఇస్తూనే మళ్ళీ మనకి ఏంటంటే పికాక్స్ పైన వచ్చి మనకి ఒక బోర్డర్ ఇచ్చామండి, కడ్డీ బోర్డర్. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ తో డిజైన్ చేసామన్నమాట. బోర్డర్ మొత్తం కూడా ఇట్లా కాంబినేషన్స్ ఇవి చాలా బాగా వచ్చింది. ఇట్లా ఈ సాఫ్ట్ సిల్క్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది సారీ. ప్లస్ మనకి ఏంటంటే ఈ కలర్స్ లోనే కొంచెం ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా మనకి షేడెడ్ కనిపిస్తుంది. లైట్ ఎల్లో షేడ్ కూడా కనిపిస్తుంది. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, పట్టు మెటీరియల్. 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది సేమ్ సారీలో ఉన్నట్లే ఇచ్చారండి. పైన వచ్చేసరికి స్టార్టింగ్ లో వస్తుంది కడ్డీ బోర్డర్, ఇక్కడ వచ్చేసరికి మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7,100 పడుతుంది. 7,100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులోనే లైట్ వెయిట్స్ అండి. ఇది మన అవునండి. ఓకే, ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి. సో టోటల్గా 1 మీటర్ పళ్ళు మొత్తం కూడా మనకి పికాక్స్ని డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వింగ్స్లో యాడ్ చేస్తూ నెమల్ పించమంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో వచ్చే విధంగా మనకి ఒక 4 to 5 పికాక్స్ని ఇచ్చారనమాట పళ్ళులో. అవునండి, పళ్ళు డిజైన్ అలా చేసాము. శారీ వచ్చేకాడికి మల్టీ కలర్ చేసుకున్నాం మనకి. అంటే రాయల్ బ్లూ తీసుకునే రాయల్ బ్లూ శారీకి మళ్ళీ మనం ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ లైన్స్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ మనం కడ్డీ బోర్డర్ ఒకటి, షోల్డర్ పైన ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చాము. దాని తర్వాత ఏంటంటే ఒక బ్లూ కలర్ పైన రాయల్ బ్లూ తో మనం సెల్ఫ్ వీవింగ్ చేసాం. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అన్ని కలర్స్ లో కూడా యాడ్ ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది ఇక్కడ పింక్ అండ్ మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ సేమ్ కలర్స్ మళ్ళీ రిపీట్ చేసాం. అట్లా మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ ఒక చోట ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. అవునండి, ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తూనే మనం ఏం చేసామంటే మంచిగా పికాక్స్ ఇచ్చామన్నమాట. ఇది షోల్డర్ పార్ట్ లో వచ్చే పికాక్స్ అన్ని. మొత్తం శారీ అంతా కూడా ఇదే పికాక్స్ కంటిన్యూ చేస్తాం. మళ్ళీ అంటే వేరే వైపు ఉంది కదా, పైకి వచ్చేటట్లు ఉంది. అవునండి, ఇది ఇలా వేసుకున్నప్పుడు ఇది షోల్డర్ పైకి వచ్చేటట్టు ఉంటుంది. ఇది ఇలా కుచ్చులోకి మనకి ఇలా వచ్చేటప్పుడు ఇలా వస్తుందండి. స్ట్రైట్ గా డిజైన్ చేస్తాం. ఓకే, అంటే శారీ మొత్తం కూడా మనకి పికాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ లో మనకి ఆల్టర్నేట్ గా కలర్ఫుల్ గా ఉండే విధంగా లైన్స్ కూడా ఇచ్చారు. ఆ లైన్స్ పైన మనకి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది. మరి ఇన్ని కలర్స్ ఉన్న ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? పళ్ళు కలర్ పికాక్ బ్లూ. బోర్డర్స్ చిన్న బోర్డర్స్ ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ వచ్చి 7,300 పడుతుందండి. వస్త్రకళ పట్టు 7,300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. పరిణయ సిల్క్ అని కొత్తగా వస్తుందండి. పరిణయ సిల్క్. ఓకే, బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ కి మజంతా కలర్ ఇచ్చామన్నమాట. పళ్ళు మజంతా కలర్ పళ్ళు ఇస్తూనే మనం ఏంటంటే మంచి జరీ పళ్ళు తీసుకున్నాం అనమాట. జరీ పళ్ళులోనే మనకి ఏంటంటే జరీ మొత్తం ఒక క్రీపర్ డిజైన్స్ లాగా తీసుకొని క్రీపర్ డిజైన్స్ కి మధ్యలో మనము సిల్వర్ జరీ టచ్ ఇస్తా వచ్చామండి. అడ్జస్ట్ లో మనకి ఒక లతల్లాగా మనం ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చాం. అవుట్లైన్ ఇస్తూనే ఏంటంటే సిల్వర్ జరీ 2 సైడ్స్ లో మనం సిల్వర్ జరీ ఆరో మార్క్స్ లాగా ఇచ్చాము. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో పిన్ డిజైన్ ఇచ్చారండి. సారీ మొత్తం కూడా ఆ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఉంటుంది. ఆ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ గా కనిపించే విధంగా గోల్డ్ కలర్ తో బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు.
అవునండి. బోర్డర్స్ మనకి చాలా బాగా ఇచ్చామండి. బోర్డర్స్ మంచి బాటిల్ గ్రీన్ కలర్కి ఏంటంటే మనము పైన వచ్చేకాడికి మజింతా పింక్ తీసుకుని మజింతా పింక్ లైన్లో మనం సిల్వర్ జరీ చిన్న కట్ బోర్డర్ లాగా ఇచ్చామన్నమాట. సిల్వర్ జరీ ఇస్తూనే మళ్ళీ గోల్డ్ జరీలోకి వచ్చేకాడికి ఒక సెల్ఫ్ వీవింగ్ ఇచ్చామండి మనం బ్లాక్ కలర్తో. బ్లాక్ కలర్ అట్లనే జరీ బూటీ కూడా ఇచ్చామన్నమాట. మళ్ళీ అగైన్ సేమ్ డిజైన్ పైన ఏదైతే ఉందో అది డబుల్ లైన్ శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ లాగే వస్తుంది. మిడిల్లో సేమ్ బోర్డర్, కింద కూడా మనకి పైన అయితే ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేసాం. ఓకే, సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది శారీ. లైట్ వెయిట్ ఉంటుందండి. పరిణయ సిల్క్ అని కలర్ కూడా బాగుందండి, మంచి కలర్, బ్రైట్ కలర్. వీటిలో కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఈ వెరైటీస్ లో చాలా బాగున్నాయి. ఇట్లా సెల్ఫ్ డిజైన్స్ లేకుండా ఉన్నాయి, బుటీస్ లో ఉన్నాయి వెరైటీస్ చాలా బాగున్నాయి. అంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. హ్యాండ్స్ కి బోర్డర్ ఇలా సిల్వర్ జరీ వచ్చే లోపల లుక్ బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 4350 పడుతుంది. 4350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వెరైటీ అవంతికా సిల్క్ అని కొత్త వెరైటీ అండి. అవంతికా సిల్క్ 2 కలర్స్ వచ్చింది. 2 కలర్ కాంబినేషన్, నావీ బ్లూ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్ తో మనకి జరీ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. అంటే ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. ఒక చోట సిల్వర్ కలర్ లైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇంకొక చోట మనకి గ్రీన్ కలర్ లైన్స్ వచ్చే విధంగా టోటల్ గా 1 మీటర్ పళ్ళు. శారీతో మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చి మనకి షోల్డర్ వైపు ఉంటుంది. షోల్డర్ వైపు ప్యారెట్ గ్రీన్ ఇస్తూనే షోల్డర్ పైన మనకి బోర్డర్ ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్, నావీ బ్లూ కడ్డీ బోర్డర్ ఇస్తూ టిష్యూ దానిపైన అడ్జస్ట్ లో మనకి నావీ బ్లూ కలర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ లైట్ గా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ మనకి కుచ్చులో అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 కలర్స్ ఇక్కడ 2 కలర్స్ మంచి రాయల్ బ్లూ తీసుకుంటూనే రాయల్ బ్లూ ప్లెయిన్ తీసుకుని దాని తర్వాత మనకి ఒక ఆఫ్ వైట్ రాయల్ బ్లూ మిక్స్ అయ్యే విధంగా చెక్స్ బోర్డర్ ఇచ్చామన్నమాట. దాని తర్వాత వచ్చి మళ్ళీ మనకి పైన ఉన్నట్టే కింద కూడా మంచి కడ్డీ బోర్డర్. ఇక్కడ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుందండి. 3 కలర్స్ వేరియేషన్, ఇంకా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈ టైప్ ఆఫ్ సారీస్ కి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి రాయల్ బ్లూ. ఓకే, మనకి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాం. సారీ మంచి ప్యాటర్న్ గా బ్లౌజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ వచ్చి 3800 పడుతుందండి. ఇది మహేశ్వరి సిల్క్స్ లో కాటన్ అండి, ప్యూర్ కాటన్. ఆరెంజ్ కలర్ లోనే లైట్ కలర్. అవునండి. ఇది మనకి మంచి కనకాంబరం కలర్ లాగా తీసుకుంది. ఓకే, లైట్ ఆరెంజ్ కలర్, కనకాంబరం కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుందండి. షేడెడ్ కూడా కనిపిస్తుంది మనకి, పింక్ షేడెడ్, లైట్ షేడెడ్ లాగా కనిపిస్తుంది. ఇట్లా పళ్ళు కూడా మనం ఏంటంటే మంచి అదే కలర్ తీసుకొని అదే కలర్ పైన మనం మంచిగా వర్క్ పింక్ కలర్ తో మనం డిజైన్ చేసాం అన్నమాట. జిగ్జాగ్ అది 2 పార్ట్స్ అలా తీసుకుని మళ్ళీ జరీ అనేది లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్, ఓన్లీ థ్రెడ్. శారీ మొత్తం కూడా థ్రెడ్ ఉంటుంది. మళ్ళీ ఒక చిన్న బంచెస్ ఇచ్చామన్నమాట. శారీ పళ్ళు మొత్తం కూడా అది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనం 6-7 బంచెస్ తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ బోర్డర్ ఇచ్చామండి. పింక్ బోర్డర్ తర్వాత ఒక కట్ వర్క్ బోర్డర్ వచ్చి మనకి లోటస్ ఫ్లవర్స్ తో ఒక కట్ వర్క్ బోర్డర్ ఇచ్చాం మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచిగా మనం పళ్ళులో చూసినట్లు పింక్ కలరే అదే పింక్ కలర్ బుటీస్ బంచెస్ ఇచ్చామన్నమాట. ఒకటి బర్డ్స్ మోడల్, ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి గ్రీన్ కలర్. ఇలా లోపల కుచ్చులోకి వచ్చేకాడికి కొంచెం దూరం ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేకాడికి సేమ్ అండి. పైన అయితే ఏదైతే బోర్డర్ ఉందో కానీ చూడగానే అట్రాక్టివ్ గా ఉంది సారీ మొత్తం కూడా. వీటిలో కలర్స్ కూడా చాలా బాగా వచ్చున్నాయి, కలర్స్ వెరైటీస్. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మహేశ్వరి వాళ్ళది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్. ఓకే, మధ్యలో డిజైన్ అనేది మిస్ చేసి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1700 పడుతుంది. ఓన్లీ 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కంచిపట్టులో వరుదిని పట్టు అని కొత్తగా వచ్చింది. కంచిపట్టులో వరుదిని పట్టు పేరుకు తగ్గట్టే దీంట్లో తీసుకున్న కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మ్యాంగో ఎల్లో పళ్ళు తీసుకుని మనం ఏంటంటే మంచిగా పళ్ళు డిజైన్స్ బాగా చేసామండి. పళ్ళు డిజైన్స్ అంతా కూడా ఒక వేవ్స్ లాగా డిజైన్ తీసుకున్నాం అన్నమాట. పళ్ళు మొత్తం జరీతోనే. దాని తర్వాత మనం ఏంటంటే ఒక పికాక్స్ తీసుకున్నాం అన్నమాట. ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఒక బోర్డర్ లాగా పికాక్స్ తీసుకున్నాం. మధ్యలో సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. ఇది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుందండి ఈ బోర్డర్. సారీ మొత్తం చూద్దాం. ట్రెడిషనల్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్.
రెగ్యులర్ గా చూసేటటువంటి డిజైన్ కాకుండా చాలా డిఫరెంట్ గా దీంట్లో డిజైన్ చేశారు. రెగ్యులర్ గా మనం బర్డ్స్ చూస్తూ ఉంటాము, అలాగే అనిమల్స్ చూస్తూ ఉంటాము, కానీ దీనిపైన మనకి బటర్ఫ్లైస్ డిజైన్. బటర్ఫ్లైస్ ఇచ్చాము. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్ మనకి పళ్ళు ఎల్లోనే మనం కంటిన్యూ చేస్తున్నాం. సాటిన్ బోర్డర్ లాగా బోర్డర్ తీసుకుని ఆ బోర్డర్ లో మనం బటర్ఫ్లై డిజైన్స్ ఇచ్చామండి. బటర్ఫ్లైస్ గోల్డ్ కలర్ తో. బటర్ఫ్లై తర్వాత మళ్ళీ ఒక చిన్న బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాము. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ అండి, 2 సైడ్స్ సేమ్ బోర్డరే వచ్చింది. దానిపైన కూడా మనకి బటర్ఫ్లైస్ ఇచ్చాం. ఈ పైన కూడా మనకి మంచి రెడ్ కలర్ తో శారీ మొత్తం కూడా ఇంటి దగ్గరలోనే మనం బటర్ఫ్లైస్ ఇచ్చాం. ఆల్ ఓవర్ శారీ అంతా బటర్ఫ్లై లోపల కూడా వింగ్స్ లోపల కూడా మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో ఇచ్చామండి. పళ్ళు కలర్ అండ్ బోర్డర్. శారీ రెడ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వచ్చి ఎల్లో కాంట్రాస్ట్. దీనిపైన స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చి 7,000 పడుతుందండి. వరుదిని పట్టు శారీ 7,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కోరా పట్టు అండి. కోరా పట్టు ఇప్పటి వరకు మనం పట్టు వెరైటీస్ చూసాము. ఇది వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. కోరా పట్టు అని బాగుంటుందండి, లైట్ వెయిట్ శారీ. కలర్స్ మంచి కలర్స్ ఇచ్చారండి. అవునండి. మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పీచ్ కలర్ కాంబినేషన్, కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. అది కూడా మనకి జరీ లైన్స్ కూడా యాడ్ చేస్తారు. జరీ లైన్స్ యాడ్ చేస్తే మనం ఏంటంటే మళ్ళీ మిర్రర్ వర్క్ ఇచ్చాము. జీరో సైజ్ మిర్రర్ వర్క్ తీసుకొని దానిపైన మంచి బ్లూ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాము. శారీ అంతా ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంది. కలర్ఫుల్ గా ఎంబోజ్ లుక్ తో మిర్రర్ యాడ్ చేస్తూనే ఒక టర్నింగ్ క్రీపర్ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో చేసాం. ఓకే, కలర్స్ మాత్రం మంచి కలర్స్ తీసుకున్నారు. దానిపైన మల్టీ కలర్స్ తో మనకి వర్క్. అవునండి. ఒక్కొక్క మిర్రర్ ఒకటి వచ్చి మనకి రెడ్ కలర్, ఒకటి వచ్చి బ్లూ కలర్ తో మనం శారీ మొత్తం కూడా దగ్గర ఆల్టర్నేటివ్ గా ఇచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో మనం ఏదైతే పింక్ ఇచ్చామో అదే పింక్ కలర్ ని బోర్డర్ పైన బోర్డర్ తీసుకుంటూ షేడెడ్ లాగా తీసుకుని జరీ లైన్స్ ఇచ్చాము అన్నమాట. ఒక 3-4 లైన్స్ ఇచ్చాము. లైన్స్ ఇస్తూనే ఒక మిర్రర్ వరకు ఇంకొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చామండి. మిడిల్ పార్ట్ లో వచ్చేసి స్మాల్ సైజ్ లో ఉందండి. ఇక్కడ మనకి బిగ్ సైజ్, అది కూడా గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాం. కింద బోర్డర్ అండి. ఓకే, బిగ్ సైజ్ ఇచ్చామండి. వావ్. కింద బోర్డర్ వచ్చేకాడికి కొంచెం బిగ్ సైజ్ లోనే ఇస్తూనే మనం పైన ఏదైతే మిర్రర్ ఉందో అదే మిర్రర్ వర్క్ మనం శారీ అంతా కూడా అదే కంటిన్యూ చేసాం. కింద బోర్డర్ కూడా అదే ఈ బోర్డర్ హైలైట్ ఉంటుందండి శారీకి అంతా కూడా. ఈ లెమన్ ఎల్లో కాంబినేషన్ డార్క్ కలర్స్ ఇచ్చాం. ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి రెడ్ కలర్, ఒకటి వచ్చి బ్లూ, అలా ఇస్తూ దాని మధ్యలో కూడా మనం మిర్రర్ వర్క్ ఇచ్చాము. ఈ బోర్డర్ ఇంతకు ముందు మనం పళ్ళులో చూసామండి. సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కింద బోర్డర్ లో కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ ఉంటాయి. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. పీచ్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ హ్యాండ్స్ పార్ట్ లో ఇట్లా లైన్స్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఎల్లో కలర్ పైన పీచ్ కలర్ కాంబినేషన్ ఇట్లా వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా అండ్ స్టైలిష్ లుక్ కూడా కనిపిస్తుంది. సారీ కూడా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కోరా పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2,200 పడుతుందండి. 2,200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇక్కత్ డిజైన్. ఓకే, ఇక్కత్ లో సీకో పట్టు అంటాము. లైట్ అండ్ డార్క్ అని మనం శారీ వచ్చి ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ కి ఏంటంటే మంచి రెడ్ కలర్ తో పళ్ళు తీసుకున్నాం. ఓకే, మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనం రెగ్యులర్ గా ఉండే ఇక్కత్ డిజైన్ కాకుండా మనకి ఏంటంటే ఒక డైమండ్ టైప్ లో డిజైన్ చేసి లోపల మనకి ప్లస్ లాగా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆఫ్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదండి. ఇక్కడ కింద చూసినట్లయితే గ్రీన్ ఇచ్చామండి. గ్రీన్ ఇస్తూనే శారీ మొత్తం చాలా బాగుంటుందండి. కూల్ కలర్స్. వీటిలో కలర్స్ కూడా ఇట్లానే వస్తాయండి, చాలా బాగుస్తాయి కలర్స్. పైన బోర్డర్ మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ పైన కంటిన్యూ చేస్తూ కడ్డీ బోర్డర్ ఇచ్చాం అనమాట. చిన్నగా ఇక్కత డిజైన్స్ ఇచ్చాం, చిన్న లైన్ లాగా. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ తో చిన్న సర్కిల్ లాగా. ఇక్కత్ డిజైన్ అంటే మనకి కరెక్ట్ గా ఈవెన్ గా రాదండి, అవుట్ లైన్ కొంచెం జిగ్జాగ్ టైప్ లో వస్తుంది కదా. సేమ్ అదే డిజైన్ ఇచ్చేసారు దగ్గర. మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుంది. కింద బోర్డర్ బాగా ఇచ్చామండి. కింద బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చాం. మంచి ఆఫ్ వైట్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇస్తూనే పైన చూసినట్లుగా ఒక కడ్డీ బోర్డర్ ఇస్తూ దానిపైన మంచి మనకి ఒక ఇక్కత డిజైన్స్ ఇచ్చాం. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ లో వచ్చినప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుందండి. హ్యాంగ్ ఇట్లా మనం ఫ్లో హ్యాంగ్ చేసేసినా కూడా మనకి బాగా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్. దీనిలో కలర్స్ ఉంటాయండి. వీటిలో కలర్స్ ఉన్నాయి. ఇట్లా మోడల్ లో డిజైన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. టోటల్ గా మనకి ఇట్లా ఉంటుంది బ్లౌజ్.
ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుందండి. 3300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్. కోటా ఫ్యాబ్రిక్ లో మనం ఏంటంటే డిజైనర్ గా ఇచ్చామన్నమాట. బ్లూ కలర్ కాంబినేషన్ కి ఏంటంటే ఇది ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చాము. ఓకే, బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ బోర్డర్స్ యాడ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఒక క్రాస్ లైన్స్ లాగా, ఆ లైన్స్ పైన మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్తోనే ఉంటుంది. బోర్డర్స్ వచ్చేకాడికి మనకి రా సిల్క్ బోర్డర్ తీసుకుని రా సిల్క్ బోర్డర్ లో మనం ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చామండి పైన. దాని తర్వాత వచ్చి మనం ఒక చిన్న ప్యాచ్ బోర్డర్ లాగా గోల్డ్ బోర్డర్ ఒకటి ఇచ్చాం. ఇక్కడ టూ సైడ్స్ సేమ్ బోర్డర్ అండి? లేదు, కింద వైపు మనం కొంచెం చాలా బాగా ఇచ్చామండి. కింద వైపు వచ్చేకాడికి ఎందుకంటే షోల్డర్ వేసినప్పుడు షోల్డర్ పైకి వచ్చేటప్పుడు కొంచెం బోర్డర్ సేమ్ డిజైన్ బోర్డరే, కాకపోతే పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ లో ఉంటుంది, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ లో ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ చాలా బాగా ఇచ్చామండి ఈ సారీస్ కా. అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ తో ప్లేన్ ఉంది కదా. ఓకే, ఇది వచ్చేసి టోటల్ డిజైనర్. బ్లౌజ్ వచ్చి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అంటే బోర్డర్స్ లో యూస్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 1700 పడుతుంది. 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిలో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి, ఇట్లా వెరైటీస్ బాగున్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంది, వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ షిఫాన్ అండి, డిజైనర్ లో ఫ్యాబ్రిక్. ఓకే, షిఫాన్స్ లోనే మనం ఏంటంటే సారీ వచ్చేసి మంచి పింక్ తీసుకున్నాం, రాణి పింక్ కలర్ కి మనం ఏంటంటే మంచి మన వెల్వెట్ బోర్డర్ బ్లాక్ కలర్ ఇచ్చామండి. బ్లాక్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇస్తూనే మనం మంచి జర్దోసి వరకు ఒక గోల్డ్ కలర్ తో ఒక లైన్ ఇచ్చామన్నమాట. లైన్ ఇస్తూనే దానికి కూడా మనం హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు కుందన్ వర్క్ ఇచ్చాం. ఇది 3 సైడ్స్ ఉంటుందండి? అవునండి, 3 సైడ్స్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇట్లనే వెల్వెట్ బోర్డర్ కంటిన్యూనే అవుతుంటుంది ఫుల్ సారీ అంతా. మనకి కింద వచ్చే కాడికి కూడా బోర్డర్ సేమ్ పైన అయితే ఏ బోర్డర్ ఉందో అదే బోర్డర్ హైలైట్ చేస్తూనే వస్తుంటుంది. ఈ సారీకి ఇంకా ఏంటంటే మనకి మెయిన్ బ్లౌజ్ అండి, రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని మంచిగా మనం వర్క్ ఇచ్చామన్నమాట. ఫుల్ అంటే హై నెక్ పార్ట్ లాగా వచ్చే విధంగా చౌకర్ సెట్ అంటారు కదండి, సేమ్ అదే టైప్ ఆఫ్ నెక్ ఇచ్చేసారు. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ నెక్ పార్ట్ లో ఎంత గ్రాండ్ గా అయితే డిజైన్ చేశారో అదే టైప్ లో మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ లో మనకి అంటే టోటల్ సారీ అంతా కూడా ఏదైతే మనం బ్లాక్ కలర్ వెల్వెట్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి కింద కంటిన్యూ చేశారు. కానీ ఈ బ్లౌజ్ పార్ట్ కి మాత్రం మెయిన్ ఈ నెక్ పార్ట్ అండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో రావడం వల్ల ఏంటంటే ఏ కలర్స్ మీదకైనా కూడా మనం ఈ బ్లౌజ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 పడుతుంది. ప్యూర్ షిఫాన్ ఓన్లీ 2800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కోటాలో వెరైటీ అండి, కోటాలో లంగావోని సారీ అన్నమాట. ఇది కోటా మెటీరియల్ లో మనకి లంగావోని స్టైల్లో ఉంటుంది సారీ మొత్తం కూడా. పైన వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మధ్యలో చిన్న చిన్న బర్డ్స్ కూడా యాడ్ చేశారు. బోర్డర్స్ అంతా కూడా మనం కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నాం. ఓకే, బోర్డర్స్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆల్రెడీ మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ అంటే గోల్డ్ కలర్ ఉంటుంది, దానిపైన కూడా గోల్డ్ కలర్తో మనకి లీఫ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత నవర్ బద్ది అల్లిక అంటారు కదా, కొంచెం పిటాయి వర్క్తో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ని కూడా ఇక్కడ ఇచ్చారు. 3 సైడ్స్ ఉంటుంది, 3 సైడ్స్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేదంతా కూడా వేరియేషన్ ఉంది, బోర్డర్ కొంచెం పెద్దగా ఇచ్చామండి. ఓకే, ఈ బోర్డర్ ఎక్స్ట్రా ఉంది. మనం పైన లీఫ్ వర్క్ బోర్డర్ చూసాం కదా, అది మిస్ చేసి ఎక్స్ట్రా మనకి యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీతో బాక్సెస్ మోడల్లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇదేంటంటే 2.5 మీటర్ వరకు షోల్డర్ వర్క్ ఇలా ఉంటుంది, సీ గ్రీన్ వస్తుంది. 2.5 మీటర్ తర్వాత మంచి ఆఫ్ వైట్ కలర్ ఇచ్చామండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనకి లెక్స్ గ్రీన్, ఇక్కడికి వచ్చేకాడికి కుచ్చులకు వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఇచ్చామండి. కాంబినేషన్స్ బాగా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 2 కలర్స్, స్వీట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ మొత్తం మనకి కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూద్దాం, బాగుంటుందండి. మనకి ఏదైతే సీ గ్రీన్ ఇచ్చామో అదే నెట్టెడ్ తీసుకున్నాం అనమాట. అదే సీ గ్రీన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం జరీతో మనం డిజైన్ చేసామండి. రోజెస్ ఫ్లవర్స్ లీవ్స్ లాగా ఇచ్చామన్నమాట. లీఫ్ డిజైన్స్ కూడా మొత్తం కూడా జరీతో ఇచ్చాం. ప్యాటర్న్ అంతా ఎండింగ్ వర్క్ సారీ మొత్తం కూడా ఇదే ఉంటుంది. మిడిల్ లోకి వచ్చేకాడికి మనం చందేరి ఇచ్చామండి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా చందేరి ఫ్యాబ్రిక్, బోర్డర్ వర్కే నెట్టెడ్ ఇచ్చామన్నమాట. దీనికి బ్లౌజ్ బాగుంటుందండి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి కింద బోర్డర్ లో 2 కలర్స్ కాంబినేషన్ తో చెక్స్, చిన్న చిన్న చెక్స్ తో ఇచ్చారు కదండి. బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ బోర్డర్.
ఈ సారీ కాస్ట్ ఎంత ఈ ఉంది? శారీ కాస్ట్ వచ్చి 3050 రూపీస్ ఈ పడుతుందండి. సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. 2 కలర్స్ వేరియేషన్ లో మనకి లంగావని స్టైల్లో ఉన్నటువంటి డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి కోటాలో డిజైనర్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కోటా వచ్చి ప్యూర్ కోటా, లైట్ వెయిట్ కోటా అన్నమాట. లైట్ వెయిట్ కోటాలోనే మనం ఏంటంటే షోల్డర్ పైన వచ్చేటప్పుడు బోర్డర్ చాలా బాగా ఇచ్చామండి. నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద మనం సీక్వెన్స్ వర్క్ చిన్న ఇచ్చామన్నమాట. చిన్న చమ్కీస్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి సీక్వెన్స్ వర్క్, దాంతో మనకి డాట్స్ లాగా ఇచ్చారన్నమాట. వర్క్ ఇస్తూనే మనం ఏంటంటే మంచి ప్యాచ్ వర్క్ ఇచ్చామన్నమాట, ఒక షిమ్మర్ బోర్డర్ లాగా. దాని తర్వాత వచ్చి మనకి ఒక బ్లూ కలర్ జరీతో మనం చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మిడిల్ లో 2 బోర్డర్స్ మిడిల్ లో చేస్తాం. ఇది 2.5 మీటర్ షోల్డర్ వైపు వస్తుంది అనమాట. కింద వైపు వచ్చే కాడికి బోర్డర్ ఓన్లీ కంటిన్యూ చిన్న బోర్డర్ పైన మనం హాఫ్ బోర్డర్ చూసాం కదండి, గోల్డ్ కలర్ అండ్ కింద వచ్చేసరికి క్రీమ్ కలర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కామన్ గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే షోల్డర్ పార్ట్ లో మాత్రం ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ వస్తుంది. ఆ తర్వాత కుచ్చుల్లోకంతా ఇలా వస్తుందండి. ఓకే, సేమ్ ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ లో ఏ బోర్డర్ అయితే చూసామో ఆ బోర్డర్ మనకి ఇక్కడ కుచ్చుల్లోకి వస్తుంది. బాగుంటుంది సారీ, వెరైటీగా ఇచ్చామన్నమాట. కలర్ డిఫరెంట్ కూడా గా మంచి కలర్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో అలాగే లైట్ బ్లూ కలర్ తో మనకి డిజైనింగ్ వచ్చింది. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. బ్లౌజ్ ఇదండి. ఓకే, ఆల్రెడీ స్టిచెడ్ బ్లౌజ్ ఇచ్చారు. స్టిచెడ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. దానికి మనకి అంటే నెటెడ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారనమాట హ్యాండ్స్ పార్ట్ లో. ఇది ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 2250 పడుతుందండి. 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ రీసెంట్ గా కుకట్పల్లిలో ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుందండి. ఒకసారి మీరు విజిట్ చేయండి తప్పకుండా. ఓకే అండి, మీ షోరూంలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.